పరిశుద్ధ గురువారమునకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి తన యొక్క చిత్త ప్రకారమైనటువంటి ఉద్దేశములో మనలందరూ కూడా ఉంచి బలపరుచునుగాక. ఆమేన్. ఈరోజు ఎన్నో రోజు? 38వ రోజు. నిన్న మనము మన ఆత్మీయ జనకులు తండ్రి గారు దేవదాసయ్య గారు రాసిన క్రమాన్ని అనుసరించి నిన్నటి వరకు భూస్థాపన వరకు మాట్లాడుకున్నాం. ఈరోజు రేపు ఒక ప్రత్యేక అంశాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన శరీర రక్తములను సంఘానికి అందించి సంఘమునకు తన శరీర రక్తములను స్వీకరించడం ద్వారా మరి ఆయన మనలో ప్రవేశించటము, అలాగే ఆయనను ముట్టుకోవటం చాలా చక్కగా వివరించారు. శరీర రక్తములు తీసుకుని అంటే ఆయనను చక్కగా ఈ ప్రభు సంస్కారపు ఇందులో చక్కని కీర్తన ఉంటుంది, చక్కని చరణం ఉంటుంది. మనము ఒకసారి చూడండి, అది ఎన్నో కీర్తన, 81వ కీర్తన ఒకసారి చూడండి, చదువు. మనం పాడండి. మనము ప్రభుని ముట్టు కొను భోజన పంక్తి మనలా నయన ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయెను, చనువు మోక్ష స్థలము వరకు పెరుగు. ఏంటి చెప్పండి, ఏం రాశారు? మనము ప్రభువును ముట్టుకును భోజన పంక్తి అంటే ఆయన శరీర రక్తములను మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఎవరిని ముట్టుకుంటున్నాము? ప్రభువును ముట్టుకుంటున్నాం. తర్వాత ప్రభు భోజనము వలన క్షమించండి, మనము ప్రభువును ముట్టుకును భోజన పంక్తి మనల నాయన అంటే మనమేమో ప్రభువును ముట్టుకుంటామంట. అంటే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు శరీర రక్తాలని పట్టుకున్నప్పుడు మనం ప్రభువును ముట్టుకుంటే ఆయన మనల్ని ముట్టుకుంటారంట. ఎంత చక్కగా ఆయన వివరించి రాశారు. కనుక ప్రభు యొక్క సహవాసమును మనం ఎప్పుడు కోల్పోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో నేను కొద్ది కాలము మిమ్మల్ని విడిచిపెట్టి నేను పరలోకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది, శిలువ మరణము చేత నేను పునరుద్ధానమైన తర్వాత నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అదే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, తర్వాత ఆదరణకర్త వస్తారు అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఈ సంస్కార భోజనము యొక్క ప్రాముఖ్యతను మనం ఒకసారి ఈ వచనం ద్వారా మనం గమనించుకుంటే, ఈ సంస్కార భోజనములో పాల్గొన్నప్పుడల్లా ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నట్టు చెప్పండి? మనం ప్రభువును ముట్టుకుంటున్నాం, ప్రభు మనల్ని ముట్టుకుంటున్నాడు. కనుక ప్రభువును మనం ముట్టుకునేటప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో అన్నది ఆలోచన చేసుకోవాలి. ప్రభు మనలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కనుకనే ఈరోజు ఈ ప్రత్యేక పరిశుద్ధ గురువారము అని మనం పిలుస్తూ ఉంటాం. మాండీ థర్స్డే అని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు, మాండీ థర్స్డే అంటారు. అంటే ఈరోజు ప్రభు యొక్క వినయము, విధేయత, ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని, దాసుని యొక్క రూపాన్ని ఈరోజు మనము చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన వినయము తన తగ్గింపు స్వభావం వలన ఆయన ఏం చేశారంటే మహిమపరచబడ్డారు. కనుకన ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో చేసిన ప్రతి కార్యమును ఒక క్రైస్తవ విశ్వాసికి మాదిరికరంగా ఉంచి ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాకుండా మనల్ని అనునిత్యము సంస్కార భోజనము ద్వారా మనలను దర్శిస్తూ, అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణతో అలాగే బలముతో మనల్ని బలపరుస్తున్నటువంటి తండ్రిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను రాసిన సువార్త, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని ప్రభువారు వారిని ప్రశ్నించారు. సరే, ఇది చివరి రాత్రి భోజనం నేపథ్యాన్ని నేను మీకు కొంత వివరించాను, ఇంకా మరికొంత వివరిస్తాను. ప్రభు రాత్రి చివరిసారిగా ప్రభువు శిష్యులతో చివరిసారి భోజనం చేస్తూ, మరి వారి యొక్క భోజన విధానంలో పస్కా పండుగ ఆచరించే విధానం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కొక్క పాత్రనెత్తి దాని కొరకు స్తుతి చేస్తూ అలాగా పాత్రలు ఎత్తుతూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యోధా యొక్క ద్రోహాన్ని కూడా ప్రభువారు బయలుపరిచారు. అది ప్రభువారు యోధాతో మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, యోధా ఇబ్బంది పడుతున్న తీరు కానీ, ద చూజన్ అనే ఒక డాక్యుమెంటరీ తీశారు. ద చూజన్ అనే ఒక డాక్యుమెంటరీ ఉంది, చాలా ఎక్సలెంట్గా. అది నిన్న చూస్తే యోధా దగ్గరకు వచ్చిన ప్రభు యోధాను అలా చూస్తూ ఉంటాడు, యోధా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ప్రభువారు చాలా తీక్షణంగా యోధాను చూస్తూ ఉంటాడు. ఆయన కాలు యోధా కాలు ప్రభు చేతిలో తీసుకుంటాడు, శుద్ధి చేస్తాడు. శుద్ధి చేస్తున్నంతసేపు యోధాని అలా చూస్తూ ఉంటాడు. యోధా అంటాడు కదా, థ్యాంక్ యూ రబ్బాయ్ అని అంటాడు. అంటే ఆ సీన్ భలే, అసలు అది సిచ్యువేషన్ అని ఎంతవరకు అది దగ్గరగా ఉందో మనకు తెలియదు, కానీ అది చూసినప్పుడు కొంతలో కొంత నాకు అర్థమైంది ప్రభు యొక్క ప్రేమ యోధా పట్ల. యోధా, నువ్వెందుకు తప్పిపోతున్నావు, యోధా నువ్వెందుకు ఇలాగ అయిపోయావు అని నా చూపు. యోధా చేసినటువంటి ఒప్పందం, ముందుగానే మతాధికారుల దగ్గరికి వెళ్ళిన ఒప్పందం, ఇదంతా ప్రభువుకు తెలిసిపోయిందన్న సంగతి తెలిసి, ఇది ఆయన ముందే చెప్పి తర్వాత ఇదంతా చేస్తాడు, పాదశుద్ధి చేస్తాడు. పాదశుద్ధి అయిన తర్వాతే కదా రొట్టె విరిచి చేస్తారు. కనుక దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. అలాగా ఇస్కరియోతు యోధాను వాళ్ళందరినీ కూడా శుద్ధి చేసిన తర్వాత మరి పేతురు గారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా, నన్ను మీరు కడగకూడదు, నన్ను శుద్ధి చేయకూడదు, మీరు నన్ను శుద్ధి చేయటం ఏంటంటే ప్రభువారు అంటాడు కదా, నేను మీరు కడగని ఎడల నీవు నాతో పాలు ఉండదు అంటాడు. అప్పుడు నాకు తల శరీరం మొత్తం కడుగు అన్నప్పుడు అవసరం లేదు, పాదాలు కడిగితే చాలు, ఒకసారి స్నానం చేసిన వారు పాదములు తప్ప ఇంకా ఏం అవసరం లేదు అంటాడు. ఆ రోజు ఇది యేసుక్రీస్తు ప్రభువారు శుద్ధీకరణ ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, పాదశుద్ధి చేయటములో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. దాని సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసు, మరొకసారి చదువుదాము. యేసు వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని ప్రశ్న వేసిన సంగతిని మనం ధ్యానం చేద్దాం. ఇదంతా చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో సంభాషించటము, ఇస్కరియోతుతో మాట్లాడటము, తర్వాత వారు పాదశుద్ధి చేసిన తర్వాత ఏమని వ్రాయబడిందంటే, యేసు వారి పాదములు కడిగి, ఏమని రాయబడింది గుర్తుపెట్టుకునే, తన పై వస్త్రమును ధరించినట్లుగా పాదములు కడిగిన తర్వాత తన పై వస్త్రమును వేసుకుని మరలా
మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు, నేను చేసింది మీకు ఏమైనా అర్థమైందా అని ప్రభు వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిది, ప్రభువారు పాదములు కడగటంలో ఆయన చూపినటువంటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని 4 సువార్తలు 4 రకాలుగా పరిచయం చేశాయి. మత్తయి సువార్త రాజుగా పరిచయం చేస్తే, మార్కు సువార్త సేవకునిగా పరిచయం చేసింది. అలాగే లూకా సువార్త మనిషి కుమారుడిగా పరిచయం చేస్తే, యోహాను సువార్త దైవ కుమారుడిగా పరిచయం చేశారు. 4 సువార్తలు 4 విధాలుగా రాశారు. కనుక ఇక్కడ మార్కు సువార్తలో చెప్పినట్లుగా సేవకుని రూపము ప్రభువారు ఇక్కడ చూపించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒక గురువు శిష్యుల పాదము కడగటము, అది ఒక గురువు యొక్క ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ కనబరచటం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సర్వలోకాధిపతి అయినటువంటి ప్రభు, సర్వమును సృజించినటువంటి ప్రభు శిష్యుల ముందు వంగి వారు పాదములు కడగటం అనేది దేవుని యొక్క ప్రేమ. ఇంకనూ మనము పాపములో ఉండగానే మన కొరకు ఆయన ప్రాణము పెట్టినటువంటి దేవుని ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మనం ఎలాంటి వారమో దేవునికి చూడడు. మనం ఎలాంటి వారమో, మన పరిస్థితి ఏంటో, మనం ఎంత చెడ్డగా ఉన్నామో, మన ప్రవర్తన ఎంత మరి వ్యతిరేకంగా ఉన్న దేవుడు దాన్ని చూడడు. కానీ ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత తనను నమ్మి తన యొక్క నడతను మార్చుకోవాలి అన్నదాన్ని చూస్తూ ఉంటాడు ప్రభువారు. మనమైతే లోకములో ఉన్న వారిని చూసి ఎప్పుడు వీడు మారతాడు, ఎప్పుడు ఏంటి వీడు బ్రతుకేంటి, చనిపోయిన బాగుండు కదా, ఏంటి నాకు ఈ శోధన అని మనం బాధపడతాం. కానీ ప్రభువారు అలాంటి వారి పక్షముగా, అలాంటి వారి కొరకు కూడా మరణించాడు, ఆయన ప్రేమ చూపించాడు అన్న సంగతిని మనము మర్చిపోకూడదు. ఆ కాలములో ఒకరి పాదములు పట్టుకోవటము అనేది ఎవరు చేసే పని అంటే, ఆ కాలములో ఉండే బానిసలు చేసే పని. ఇప్పుడు ఈ మన కాలంలో కూడా ఎవరికైనా కాలు తగిలితే మనం ఏం చేస్తాం? సారీ అండి, సారీ ఇలాగ మొక్కి అంటాం కదా. ఎందుకని? తగలకూడదు వేరే వాళ్ళకి కాళ్ళు, మన కాలు తగలకూడదు. తగిలితే అమ్మో ఏమో తప్పు చేసింది అన్నట్టుగా. అలాంటిది దేవాది దేవుడు, సృష్టికర్త, మనను పోషించే దేవుడు, ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన ఊపిరి, ఆయన ఏమంటాడు, ఆయన ఊపిరి ఊదితేనే జీవాత్మగా బ్రతికిన వాళ్ళము, ఆయన దయ మీద ఉన్నవాళ్ళం. అలాంటి దేవుడు, గొప్ప దేవుడు ఏం చేశాడు? పాదాలు పట్టుకుని నిన్ను శుద్ధి చేయాలి అన్నాడు. చూడండి, విశ్వాసి పట్ల దేవునికి ఉన్నటువంటి కన్సర్న్ అంటే శ్రద్ధ, మనల్ని రక్షించుకోవాలనేటువంటి దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ, మన అనునిత్యము శుద్ధిగా బ్రతకాలనే దేవుని యొక్క ఆలోచన, తన ప్రేమ శిష్యుల పాదములు పట్టుకొనటం ద్వారా దేవుడు వెల్లడి చేశాడు. ఒక సృష్టికర్త సేవకుడిలాగా వంగటము, ఒక సృష్టికర్త, ఒక గురువు శిష్యులకు సేవ చేయటము, ఒక ప్రభువు దాసునిలాగా పని చేయటము. తన 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 నీళ్లు తనే పట్టుకున్నాడు, తన బేషన్ తనే పట్టుకున్నాడు, తనే టవల్ పట్టుకున్నాడు. అందరి దగ్గరికి వచ్చి పాదాలు కడగటం అనేది ఎంత మాదిరికరమైన జీవితం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు ఇలాగ రాయబడినది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. చూడండి, ఇక్కడ ఏమని స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు అని అంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? ప్రభువులో ఉన్న తగ్గింపు స్వభావము, ప్రభువులో ఉన్న శత్రువును ప్రేమించే స్వభావము. ఇస్కరియోతు యోధ అప్పగించబోతున్నాడని తెలుసు, తనను అమ్మేసాడని తెలుసు,
ఒక దాసుని యొక్క విలువకు 30 వెండి నాణాలు, ఒక దాసుని యొక్క వెల అది 30 వెండి నాణాలను ఇస్తే అది దొరికిపోతాడు, ఒక బానిస దొరికిపోతాడు. ఆ బానిస వెలకు తనను అమ్మేశాడని తెలుసు. గెత్సేమనే వనములో తనను పట్టించబోతానని తెలుసు. ఆయన యోధాను ప్రేమించిన ప్రభువు. ఆయన చెప్పింది మాదిరిగా కనబరిచాడు. నువ్వు శత్రువును ప్రేమించు అన్నాడు. తనను ద్రోహము చేసినటువంటి శిష్యుని కూడా ప్రేమించి శుద్ధిగా అన్నాడు. కనుక అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభువు దాసునిలాగా పనిచేశాడు. అయ్యా నువ్వు మారు మనసు పొందాలి, శుద్ధి చేసుకోవాలి, మీ పాదాలు కడుగుతున్నానంటే మీరు శుద్ధులుగా ఉండాలి. దాని కొరకు నేను వచ్చాను. ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా, నేను సృష్టికర్త అయినా కూడాను మిమ్మల్ని శుద్ధులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చానని దేవుడు. చదవమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని, చూడండి, రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేని వాడిలాగా. ఎవరు లేరు ఆయనతో, ఎవరు లేరు, మంది మార్బలం లేదు, ఎవరు లేరు. అంత రిక్తుడిగా అయిపోయాడు. గెత్సేమనే వనములో పేతురుతో అంటాడు కదా, పేతురు నువ్వెందుకు నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల సైన్యమును పంపడా అంటాడు. ఈ సమయం చదువు. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడానియు నీవు అనుకొనుచున్నావా? నీకు తెలియదా? నువ్వు అనుకుంటున్నావా ఏంటి? నేను అడిగితే పంపడా? ఇలా చూడండి, అక్కడ అంత శక్తి కలిగినటువంటి దేవుడు ఎలాగొచ్చాడు అంటే రిక్తునిగా వాళ్ళందరినీ వదిలేసి వచ్చారు ప్రభువారు. పరలోకంలో ఉన్నటువంటి సైన్య సమూహమునంతటి కూడా విడిచిపెట్టేసి, లేదు నేను వెళ్ళాలి, నా బిడ్డలను రక్షించుకోవాలి, వారి కొరకు బలి అవ్వాలి, కనుక నేను దాసుని స్వరూపము ధరించుకోవాలి. చూడండి ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో, ఆయన సేవలో ఆయన తగ్గింపు ఎంత గొప్పదో. నిజమైనటువంటి గొప్పతనం ఎక్కడ కనపడుద్ది అంటే పరిచర్యలోనే కనపడుద్ది. నిజమైనటువంటి గొప్పతనం ఎక్కడ కనపడుద్ది? పరిచర్య. దేవుని పరిచర్యలో పాల్గొనేవారు ఇది నాది అనుకుని ఎవరైతే ఓన్ చేసుకుంటారో వారు హృదయపూర్వకంగా పరిచర్యలో పాల్గొంటారు. అదే కొల్లేటి గ్రామాల్లో ఇది కనబడతా ఉంటుంది. కొల్లేటి గ్రామాల్లో ఉన్నటువంటి వారు సుజీవరాజయ్య గారు, దేవపల్నయ్య గారు సంఘాలలో ఇది చూడగలుగుతాం. పరిచర్య ప్రతి వారు కూడా పరిచర్యలో పాల్గొంటారు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ. అంటే అనుభవము మనము సంపాదించుకున్నప్పుడు ఆ పరిచర్యలో ఉన్నటువంటి దీవెనలు మనం పొందుతున్నప్పుడు ఇంకా దానిని మనము విడిచిపెట్టం. కనుక నిజమైనటువంటి గొప్పతనము ఒక తగ్గింపు వలన ఆ గొప్పతనం ఏం పోదు, కానీ తగ్గింపు వలన దేవుడిని మహిమపరుస్తాము, దేవుడు మనలను గొప్ప చేస్తాడు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా శుద్ధీకరణ అవసరము మన జీవితంలో. రెండవదిగా శుద్ధీకరణ యొక్క అవసరం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు కేవలము పాదములు కడగటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది అని చెప్పటం కాదు, కానీ దానిని ఒక మాదిరిగా చూపించారు. పాదములు దేనికి జ్ఞాపకంగా ఉంటాయి, దేనికి గుర్తుగా ఉంటాయి అంటే నడతకు గుర్తుగా ఉంటాయి. ఆ నడక సరిగ్గా లేదండి
ఆడి తీరు సరిగ్గా లేదండి, ఆడి సరిగ్గా ప్రవర్తించట్లేదండి అని అంటాం కదా. నడక నేనంటే దేనికి గుర్తుగా ఉంటాయంటే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి బిహేవియర్కి గుర్తుగా ఉంటాయి. ప్రభువారు అంటారు కదా 10వ వచనములో, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అంటాడు. మీరు పవిత్రులే, మీలో ఉన్న అందరూ పవిత్రులు కారు. ఒక ఆత్మీయ సత్యం ఏమిటంటే పరిశుద్ధతలో కొంతమంది ఉండొచ్చు, అక్కడ కూడా పరిశుద్ధతలో ఉన్నవారు ఉన్నారు. ఇస్కరియోతు యోధ లాంటి వారు కూడా ఉన్నారు. ఇస్కరియోతు యోధ కూడా ఎప్పుడు ధనాశ లోకాశ పైనే ఆశపడి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఇస్కరియోతు యోధ మనకు కనబడుతూ ఉంటాడు. అతను డబ్బు సంచి అతని దగ్గర ఉండటం వల్ల ధన వ్యామోహము ఎక్కువైపోయి తనను ధన సంచిలోంచి దొంగిలించటము వల్ల అతడు దొంగ అంటారు. కనుక ఇక్కడ ఇస్కరియోతు యోధ లాంటి వ్యక్తి ఉన్నాడు. అలాగే కొంతమంది కూడా శిష్యులు, అక్కడ 11 మంది శిష్యుల్లో ప్రభువుకు తెలిసిన వారు ఎవరు పవిత్రులో ఎవరు పవిత్రులు కాదు. మీరు కొంతమంది పవిత్రులంటే కొంతమంది అక్కడ ఉన్నారు, మీలో అందరూ కాదు అని అంటే దాంట్లో కొంతమంది పవిత్రంగా లేరు అన్న సంగతిని కనుక మీరు శుద్ధి చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు అంగీకరించారు, నన్ను నమ్మారు, నన్ను రక్షకుడిగా మీరు అంగీకరించారు. కానీ ఇంకా మీరు మీ నడత మీ ప్రవర్తన సరిలేదు, మీ ఆలోచనలు సరిలేదు, మీ ప్రవర్తన సరిలేదు, మీరు ఆలోచించే విధానము సరిలేదు. కనుక మీరు ఏం చేయాలనంటే మీకు శుద్ధీకరణ అవసరము అనే ఆత్మీయ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేర్పారు. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పారు ఆత్మీయ సత్యం అది. కనుక మనము ప్రతిరోజు ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం బయటికి వెళ్ళి వీధిలోకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కొని వెళతాం. ఒకవేళ కాళ్ళు కడుక్కోపోతే ఏమవుద్ది కదా అండి, అది ఎవరు కూడా ఒప్పుకోరు. అదేంటి కాళ్ళు కడుక్కొచ్చావా అంటారు. కొంతమంది ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదట కాళ్ళకు నీళ్ళు ఇస్తారు, మగ్గు ముంచి కాళ్ళు కడుక్కోండి అంటారు. అంటే ఏమిటి? మీరు ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చారు, ముందు కడుక్కోండి అని. అది మర్యాద ఉంది, దాంట్లో అంతర్ధానం ఉంది. కనుక ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే దినదినము నీవు శుద్ధుడు అవ్వాలి, దినదినము నువ్వు శుద్ధి చేయాలి. మనకి ఎన్ని శుద్ధులు? మతి శుద్ధి, తల శుద్ధి, మతి శుద్ధి, హృదయ శుద్ధి, శరీర శుద్ధి ఉన్నాయా లేవో చెప్పండి. ఉన్నాయి. అంటే తలస్నానం చేయాల్సిందే, మనసును శుద్ధిగా పెట్టుకోవాలి, హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి, శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, ఉదర శుద్ధి, పొట్టని ఖాళీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని ప్రార్థనలో కూర్చోవాలి అని చెప్పారు. ఎప్పుడు? సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసుకునేటప్పుడు ముందే స్నానం చేసి అంతా కూర్చోవాలంట. ఎక్కడ? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు దర్శనం ద్వారానో కళ రూపంగానో ఇంకా దేవుని యొక్క స్వర ప్రత్యక్షతో మరి మనకి ఏ విధంగా అయినా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక మనము శుద్ధి చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. శుద్ధి అంటే మనం ఏంటంటే మనం ఒకసారి మన బాప్తిస్మం తీసుకున్న తర్వాత అంత క్లీన్నే కదా అని అనుకుంటే, మనము ప్రతిరోజు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనము ఉదయం సాయంకాలం ఎలాగైతే స్నానం చేయకపోతే మన శరీరము దుర్గంధం కొడుతుందో, ఒక్కసారి వేసుకున్నటువంటి వస్త్రాలు మరొకసారి వేసుకుంటే ఎలాగైతే చెమట కంపు ముక్కులు పగిలిపోయేటట్టుగా వస్తుందో, అలాగే మనము బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన మనసులోకి అనేకమైన తలంపులు వస్తూ ఉంటాయి. అందుకనే మన పాపపు ఒప్పుకోలు ఏది చెప్తాను చెప్పండి? చూచుట ద్వారా, వినుట ద్వారా, మాటల ద్వారా,
తలంపు ద్వారా, క్రియల ద్వారా, వీటన్నిటి ద్వారా, అంటే చూడటం ద్వారా కూడా ఏమొస్తుంది, మనసులో చూడటం. మరి చూచుట ద్వారా ఏమొస్తుంది అంటే, హవ్వమ్మ ఏం చేసింది, పండును చూసింది. చూసినప్పుడు ఇది రమ్యమైనది, చూపుకు అందంగా. ఏమైంది, అక్కడ పండును చూసిన తర్వాత ఏం మొదలైంది, తినాలి అన్నటువంటి ఆశ మొదలు. దాన్ని సాకుగా తీసుకుని ఎవరు వచ్చారు, సాతానుడు వచ్చాడు. కనుక చూపు కూడా చాలా, చూచుట ద్వారా మనము అనేక రకాలైనటువంటి పాపపు తలంపులు మన మనసులోకి వస్తూ ఉంటాయి. కనుక వాటిని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడు అనంటే ప్రతిరోజు ఉదయం లేవంగానే, రాత్రి పడుకునేటప్పుడు, లేదంటే ఉదయం ఏ సమయంలో ఒకరోజు సన్నిధి చేసుకుంటూ ఉండాలి. కనుక ప్రతిదినము మనము సన్నిధిలో ప్రతిదినము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధత అనేది మనము నింపుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుదాం. మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక ఒకసారి మన బలహీనత, మానవుని బలహీనత ఏమిటి అని అంటే, ఒక్కసారే పరిశుద్ధతలోనికి సంపూర్ణతను సంపాదించుకోలేరు. అంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవటానికి 1వ తరగతి లేస్తారు. ఇంతకుముందు 1వ తరగతి ఉండేది. ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్. నర్సరీ నుంచి, ఎల్కేజీ నుంచి, యూకేజీ నుంచి వేస్తున్నారు. ఎందుకని అంటే నర్సరీలో వాడికి నేర్చుకోవాల్సింది ఉంది, అలాగే ఎల్కేజీలో వాడు నేర్చుకోవాల్సింది ఉంది, అలాగే యూకేజీలో వాడు నేర్చుకోవాల్సింది ఉంది, దానంతో ఫస్ట్ క్లాస్లో వాడు నేర్చుకోవాలి. ఇలాగ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆడు ఎక్కడికి వస్తాడు, హై స్కూలింగ్ అయిపోద్ది. హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆడు ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఇంటర్మీడియట్ వెళ్తాడు. ఇంటర్మీడియట్లో ఒకరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతాడు. అది చదివిన తర్వాత మళ్ళీ డిగ్రీయో, ఇంజనీరింగో, మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం చదివిన తర్వాత ఒక ప్రొఫెషనల్ స్టడీ అయిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఏమి చదవకోకుండా నాకు ఇంజనీరింగ్ ఉద్యోగం చేయండి అన్నారు అనుకోండి, ఏమంటారు చెప్పండి, అయ్యా మరి నీకు చదువుకున్నావా అంటారు. ఇప్పుడు మనము బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభువుని నమ్ముకున్నాం చాలు అని అనుకుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ శుద్ధులు చేయకోకుండా, ఈ శుద్ధి ప్రతిరోజు చేసుకోకుండా, ప్రతిదినము పవిత్రతను సంపాదించుకోకుండా, హృదయ శుద్ధులు మనం అసలు దాని సంగతి పట్టించుకోకుండా, ఒకసారి మనము అక్కడికి వెళ్ళి నిలబడితే మన అసలు అంచులు కూడా రానివాడు దేవుడు. ఎక్కడికి, ఆయన దగ్గరికి కూడా రానియడు అనమాట. అంటే అబ్బా సరిపోదయా, నీ మహిమ సరిపోదు, నువ్వు మహిమకు తగిన విధముగా నువ్వు మహిమ శరీరాన్ని ధరించుకోలేకపోయావు, మహిమ శరీరాన్ని సంపాదించుకోలేకపోయావు. అదే అంటాడు కదా, మన దీన శరీరమును తన మహిమ గల శరీరముతో సమరూపము గల దానిగా మార్చగలిగిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఉంటుంది. మన దీన శరీరమును, ఈ దీన శరీరము ఏం జరుగుతుంది ఇప్పుడు, చదవండి సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తానే. మా పెదనాన్నగారు ఒక ఆయన ఉండేవారు, చిట్టిబాబు గారని. ఆయన దగ్గర మంచి పాటలు పాడే ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఏలియా గారు పాటలు పాడేవాడు. అప్పుడు బ్యాంగో డ్రమ్స్ వాళ్ళ దగ్గరే చూసాను నేను. నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ వాళ్ళే. బ్యాంగోడ్స్, తర్వాత బ్యాంజో, ఇలాగ హార్మోని లాగా ఉంటుంది, అది స్ట్రింగ్స్ ఉంటాయి, బ్యాంజో, వాళ్ళ దగ్గరే చూసా. చిట్టిబాబు గారు, మా పెదనాన్నగారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగానికి అనుగుణమైనటువంటి పాట ఎత్తేసేవాడు. ప్రసంగం చేస్తూ ఉంటే ఈయన ఎత్తేవాడు కాదు, కింద కూర్చుని పాట ఎత్తేసేవాడు. అంటే ఆయన ఏ టాపిక్లో మాట్లాడుతున్నాడో దానికి రిలవెంట్గా పశ్చాత్తాపం కలిగేటట్టుగా టాపిక్ ఎత్తేసారు. ఆయన గుర్తుకొస్తున్నాడు నాకు అమూల్యాన్ని చూస్తూ ఉంటే. దేవుడు బిడ్డను దీవించును గాక. నేను చాలా రెఫరెన్సులు రాసుకోకుండానే వస్తూ ఉంటా. ఆ రెఫరెన్సులు నా మనసులో ఉన్నదంతా రీడ్ చేసి రెడీ పెడతా ఉంటుంది. చాలా ఆ బిడ్డకు దేవుడు మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించును గాక. ఆ బిడ్డను చూస్తూ ఉంటే సంతోషం వేస్తూ ఉంటుంది. నా మనసులోది కూడా రీడ్ చేసి చదువుతూ ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు రెఫరెన్స్ నేను రాసుకోలే,
ఆ పిల్ల తీసి చదివేస్తున్నా, చదవమ్మా. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూసారా, ఇప్పుడు ఏం జరుగుతుంది లోకములో? ఇప్పుడు జరిగేది ఏంటి చెప్పండి? మనది శరీరము దీన శరీరము, మహిమగల శరీరముగా అది అంచెలంచెలుగా ఏమవుతుంది? సమరూపము. అంటే రూపము ఒకసారి వస్తుందా? పెండ్లి కుమార్తె రూపం ఒకసారి వస్తుందా? పెండ్లి కుమార్తెను ముందు ఏం చేస్తారు? స్నానం చేయిస్తారు, తల స్నానం చేయిస్తారు. అంతకు ముందు రోజులు 5 రోజులు నలుగు పెడతారు. నలుగు పెట్టి పసుపుతో శుభ్రంగా పెళ్లి కుమార్తెకు రూపం వచ్చిన తర్వాత ఆ రోజు స్నానం చేయించి ఒక్కొక్క అలంకరణ ఎంత టైం పట్టుద్ది? పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు, కానీ పెళ్లి కూతురు ఇంకా రాదు. అక్కడ కూర్చుని యాసారిపోయి 1 గంట ఇది పెళ్లి కూతురు వచ్చేదానికి. ఎందుకని? అంటే అలంకరణ ధరించుకుంటాకి అంత. మరి అంతే కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ ఆత్మీయ అలంకరణలు సంపాదించుకోవాలి. ఒక్కరోజుకి మరొక భక్తికి మరొక ఒక్కొక్క మెట్టెక్కుతూ ఆత్మీయ అలంకరణ సంపాదించుకుని అప్పుడు ఈ దీన శరీరము ఏమవుద్ది చెప్పండి? మహిమ శరీరముగా మారిపోతుంది. దాని కొరకు ప్రయాసపడాలి. కనుక దాని కొరకు ప్రయాసపడాలంటే ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి? ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. ఆత్మశుద్ధి. కనుక మనం చేసినట్టు మన బలహీనత బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. మన బలహీనతలు అంటే మీకు ఒకటి క్లారిఫై చేయాలి. రక్షించబడిన తర్వాత ఇంకొకరిని మర్డర్ చేయటం అట్లా కాదు. రక్షించబడిన తర్వాత ఇంకొకరిని సహోదరుని ప్రేమించాలి అన్న చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఆజ్ఞను ఎప్పుడు ధిక్కరించకూడదు. కానీ మన బలహీనతలు ఏమిటి అంటే పొరపాటున జరిగే కొన్ని సంఘటనలు మనసులోకి వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. అదే ఆత్మీయ శుద్ధీకరణ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సరే తొట్టుపాటు పడ్డాడు కదా అని మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అంతేగాని బ్లండర్గా మిస్టేకులు చేస్తే దేవుడు ఏం చేయడు? వదిలేస్తాడు. మిస్టేకులు చేస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఇంకా అలాంటి నూతనపరచడం అసాధ్యం అని అంటాడు. ఒకసారి దేవుని రుచి చూచి ఎరిగి తప్పిపోతే అలాంటి వాడిని నూతనపరచడం కష్టం అంటాడు. కనుక ఈ శుద్ధి ఏమిటి అని అంటే ఇదిగో మన బలహీనతలు సాధారణంగా మన స్వభావరీత్యా కొన్ని బలహీనతలు ఉంటాయి. స్వభావరీత్యా కోపం వస్తూ ఉంటుంది. స్వభావరీత్యా గబాలన నోరు మనకు అప్రయత్నంగా మాట జారుతూ ఉంటాం. స్వభావరీత్యా మనం పక్కవాడిని గురించి గబాలన ఏదో పొరపాటున అనేస్తూ ఉంటాం. అలాంటి వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శుద్ధి చేస్తాడు. అధమ మొక్క పాపమైనా అంటకుండానున్నది అంటనీయాకున్నది అంటను చున్నది వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. కనుక అధమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నవారే ఇప్పుడు ఎక్కడికెళ్తారు చెప్పండి? మధ్యాకాశానికి ఎత్తబడతారు. మధ్యాకాశానికి గనక మనం సిద్ధపడకపోతే అనేకమైన భాగ్యాలను మనము పోగొట్టుకుంటాం. పరలోకం ఒకవేళ మనకి స్థిరపరిచిన దేవుడు, కానీ ఈ మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అనేకమైన అద్భుతమైనటువంటి 1000 ఏండ్ల పరిపాలన వీటన్నిటిని కూడా మనం చూడలేం, వాటిలో పాల్గొనలేం. ఎవరికి అర్హత ఉంటుంది అని అంటే పెండ్లి కుమార్తెకు వధువు సంఘముగా సిద్ధపడినటువంటి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. తర్వాత ప్రభువారిని గురించినటువంటి ఈ శుద్ధీకరణ అనేది యొక్క అవసరాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రభువారు ఏం చేశాడంటే అక్కడ రాయబడినటువంటి మాట తిరిగి తన వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇది కూడా ఒక ఆత్మీయ సంకేతముగా మనము గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను.
యేసుక్రీస్తు ప్రభువారు పై వస్త్రమును తీసిన తర్వాత తన యొక్క గురు స్థానాన్ని విడిచిపెట్టి, ఒక గురువు యొక్క స్థానాన్ని విడిచిపెట్టి దాసుని రూపము ధరించిన ప్రభువు మనం చూడగలుగుతాం. ఇప్పుడు దాసుని రూపము, సేవకుని రూపము ధరించిన ప్రభువు మరలా ఏం చేస్తున్నాడంటే, మరలా వెళ్ళిపోయి మరలా పై వస్త్రాన్ని ధరించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. పై వస్త్రము ధరించటంలో ఉన్నటువంటి అంతరార్థము ఏమిటి అనంటే, ఆయన సేవకుడుగా తన శిష్యుల యొక్క పాదములను కడిగిన తర్వాత మరలా గురువు యొక్క స్థానాన్ని ఆయన పొందాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే గురువు యొక్క స్థానాన్ని ఆయన మరలా అలాగే ఉంచాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, మనము సేవ విషయములో అంటే మనం తగ్గించుకున్నాను అంటే, మనం ఏ విషయమైనా మన సహోదరుని ప్రేమించే విషయములో, లేదా ఇంకేదైనా ఇతరుల విషయంలో, ఏదైనా మన యొక్క పనుల్లో తగ్గింపు స్వభావం కలిగినను మన యొక్క ఆధిక్యత అనేది పోదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. జడ్సన్ అబ్రహాం గారని ఒక ఆయన ఉండేవారు, జడ్సన్ అబ్రహాం గారు. మీకు ఆయన జ్ఞాపకం రావాలంటే, ఇది వరకు చిన్న బన్నులు ఉండేవి చూసారా, ₹2 బన్ను బిస్కెట్ లాగా, సాల్ట్ బిస్కెట్ లాగా ₹2 బన్ను ఉండేది. చాలా స్వీట్గా ఉండేవి బన్నులు. ఇప్పుడు రావట్లేదు, మరి వస్తున్నాయో లేవు తెలియదు, కానీ ఇది వరకు చాలా బాగుండే ఆ బన్నులు. ఒక 10-15 సంవత్సరాల క్రితం అవి చాలా విరివిగా విస్తారంగా ఉండేవి. జడ్సన్ అబ్రహాం గారు ఆయన వరంగల్లో ఉంటాడు. ఆయన పోచమ్మ మైదాన్ అటు సైడ్ అటు లోపలికి ఉంటాడు. ఆయన మీటింగ్స్కి నేను గిటార్ ప్లే చేయటానికి వెళ్ళా. తర్వాత ఆయన ప్రతి సంవత్సరం క్రిస్మస్ క్యారల్స్ చేస్తూ ఉంటాడు. దాంట్లో కూడా పెద్ద ట్రాలీ ఉంటుంది. ఆ ట్రాలీలో గిటారు ప్లే చేశాను. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. వారితో పాటు వెళ్ళా. అయితే నేను వారి యొక్క పరిచర్యను చూస్తాను. ఒకసారి మీటింగ్ కోటీశ్వరుడు, ఫ్యాక్టరీ ఉంది, చాలా బాగా. ప్రీతి జడ్సన్ అబ్రహాం గారు ఒకప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఉండేవారు. వాళ్ళు ఇంత పరిచర్య ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే, అన్నారు. చాలామందిని చూశాను నేను. ఒక ఇంటికి వెళ్ళాం, నేను మా పెదనాన్నగారు వెళ్ళాం. ఒక ఇంటికి వెళ్తే అప్పుడు కుర్చీలు మరి ఉన్నాయో లేవో తెలియదు, కానీ నేలపేటలు వేసారు. ఆయన మాట్లాడుకుంటా నేలపేటల మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. నేను కూడా ఆయనతో పాటు కూర్చున్నాను. ఆయన సైకిల్ ఎక్కించుకుని తొక్కుంటా ఒక ఊరు వెళ్ళాం. కొవ్వూరుపాటి నుంచి వేరే ఊరు వెళ్తే, అరే రారా అంటే వెళ్ళాను ఆయనతో పాటు. నేలపేటలు వేసారు కింద. ఇదేంటి నేలపేటలు వేసారు, ఇలా గౌరవిస్తున్నారేంటి అని అనుకున్నాను నేను. ఆయన మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అరే చూస్తున్నావు ఏంటి, కూర్చో అన్నాడు. కూర్చున్నాను. కూర్చోగానే నాకు పళ్ళెంలో మామిడికాయ, ఆయనకు పళ్ళెంలో మామిడికాయ పెట్టారు. ఇద్దరం కలిసి చీకేసిన తర్వాత దాన్ని శుభ్రంగా తిన్న తర్వాత ప్రార్థన చేశాడు. అమ్మ వెళ్తున్నానని చెప్పి వచ్చేసాడు. అంటే ఆయన తగ్గింపు. నేను అంటే సేవకు నేను రావటానికి గల కారణం ఇవన్నీ కూడా
ఒకసారి అంతట యేసు పాదాలు కడిగారు, దాసునిగా వచ్చాడు, నువ్వు వినయం తగ్గించుకుని ఉండాలి అని అన్నారు. వెంటనే పాదాలు కడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన పై వస్త్రంను మళ్ళీ తిరిగి ధరించుకున్నారు. ఆయన యొక్క హోదా ఏమీ పోలేదు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఎవరితో కూర్చున్నారు అని అంటే శిష్యుల పక్కన కూర్చున్నారు. ఇది ఏమి చూపిస్తుంది అని అంటే పరిచర్యలో ఉన్నటువంటి అంతస్తులను చూపిస్తూ ఉంది. కనుక ఆయన శుద్ధి చేసిన తర్వాత శుద్ధీకరించబడిన వారు ఆయనతో సహవాస అనుభవంలో పాల్గొంటారు అన్న సంగతిని కూడా తెలియజేస్తుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేశారు. ఆయన చివరిగా ఒక ప్రశ్న వేశారు. ఆయన ఏమని ప్రశ్న వేశారు? నేను మీ కొరకు చేసిన పని మీకు అర్థమైందా అన్నాడు. నేను మీకు చేసిన పని మీకు అర్థమైందా అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఎవరికి ఇప్పుడు బాధ్యత ఎవరి మీద పెట్టాడు? నేను ఎందుకు చేసానో ఇలాగా అర్థమైందా? ఇప్పుడు మనము చెప్పుకున్నదంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సంస్కారపు విందులో పాల్గొన్నవారు ప్రభుతో పాటు కూర్చునే అర్హతనిస్తారు. అంటే ప్రభువును ముట్టుకునే విందు, ప్రభు మనలను ముట్టుకునే విందులో పాల్గొనటం అని అన్నప్పుడు ఆ పాల్గొనే ముందు మనకు చేసుకోవాల్సింది ఏమిటంటే హృదయ శుద్ధి. ఆ హృదయ శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు ఎవరితో పాటు ఉంటారు? మహావిందులో కూర్చుంటారు. ఎవరితో అంటే ప్రభువుతో ఉంటారు. కనుక మనం ప్రభువుతో కూర్చోవాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి వారులారా కూడా మనకు ఉండవలసింది ఏమిటి అని అంటే హృదయ శుద్ధీకరణ. కనుక మనము ప్రతిదినము మన శరీర శుద్ధిని ఎలా చేసుకుంటామో అలాగే మన ఆత్మశుద్ధి చాలా అవసరం. కనుక మనం ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలి? ప్రార్థనలో ప్రభువును శుద్ధి చేయమని అడగాలి, సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే దేవుడు మన హృదయాన్ని అంతటిని కూడా శుద్ధి చేస్తాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ అంశం ఏమి దాగి ఉంది అని అంటే నీ సహోదరుని ప్రేమించు. ఎంతగా ప్రేమించాలంటే ఒకవేళ నీ సహోదరుని ప్రేమించడంలో నువ్వు తగ్గించుకున్నను ఏం పర్వాలేదు. ఆ తగ్గించుకున్నంత వల్ల నీకేమీ నష్టం రాదు. తగ్గించుకోవటం వల్ల నీకేమి నష్టం రాదు. తగ్గించుకోవటం వల్ల ఎవరిని మహింపరిచినట్లు? యేసుక్రీస్తు ప్రభు వారు దాసుని స్వరూపము ధరించారు ఈ లోకములో. దాసుడు చేయవలసిన పనిని చేశారు ఈ లోకములో. మనందరి కొరకు శిలువ మ్రానుపై వేలాడారు. కానీ ఆయన మహిమపరచబడ్డారు. చివరిన అంతిమమున ఆయన ఏం చేశారు? మరలా ఆయన పరలోకమునకు వెళ్ళినప్పుడు, పరలోక రాజ్యమునకు ఆయన మరలా చేరుకున్నప్పుడు ఈ పనంతటిని ముగించిన తర్వాత దేవదూతలు వాళ్ళందరూ కూడా ప్రభువుని ఏం చేస్తుంటారు? స్వాగతించుంటారు. దేవా నువ్వు కార్యం చేసావు. ఏ పని మీద అయితే నువ్వు లోకానికి వెళ్ళావో, భూలోకానికి వెళ్ళావో ఆ పనిని ముగించుకుని మరలా వచ్చేసావు అని మహిమపరిచి ఉంటారు. కనుక దేవుని మనం మహిమపరిచే వారముగా మనం ఉంటే దేవుని పనిని మనము మన హృదయంలో నింపుకొని దేవుని పనిని మనము ఆసక్తిగా చేసేవారముగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మహిమపరచబడ్డాడో రేపు ఒకనొక దినాన్న
దేవుడు మనల్ని మహింపరుస్తాడు. దేవుడు మనల్ని మహింపరుస్తాడు. నేను ఒక సంగతి జ్ఞాపకం చేసి ఒక చిన్న ప్రార్థన చేయమని మీతో చెప్పి నేను ముగించేత. మరి మా బాబు వంశీ ప్రభాకర్ విషయంలో నేను ఒక మాట చెప్తాను. వాడు హోమియోపతి డాక్టర్గా తన కోర్సును కంప్లీట్ చేసుకున్నాడు. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ప్రాజెక్టు వాడికి ఇచ్చారు. దాంట్లో ఒక రీసెర్చ్ డ్రగ్ మీద రీసెర్చ్ చేయమంటే ఏదో ప్రాజెక్ట్ చేసి పంపించారు. వాడికి రేపు 9వ తేదీన అవార్డు ఇస్తున్నారు. ఎక్కడ? ఢిల్లీలో. వాడికి వెళ్ళటానికి వాడి ఖర్చులకి మొత్తానికి వాడి అకౌంట్లో 30,000 వేశారు. నీతో పాటు ఎవరు వస్తున్నారో ఏంటో చూడు, రిజిస్టర్ చేసుకున్నానని చేశారు. మొత్తానికి అంతా రెడీ అయ్యాడు. ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు? 8వ తారీఖున బయలుదేరిపోయి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, వాడి కొరకు ప్రార్థన చేయండి. రెండవది, వాడు ఢిల్లీలో వెళ్ళటం అనేది ఎంత సంతోషంగా ఉందో నాకు. అవునా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ ఇద్దరం ఎంత సంతోషపడుతున్నామంటే, నా కొడుకు ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకుంటున్నాడు. మళ్ళీ పైగా వాడు ఇండియా మొత్తం మీద ఒక 50 మందినో 55 మందినో తీశాడు. ఆ 55 మంది లిస్టులో 5వ వాడు మా బాబు, 5వ మెంబర్. అంటే ఇండియా టాపర్స్లో వాడు చేసిన దానికి వీడు 5వ నెంబర్గా వాడుకు అంటే ఇండియా మొత్తం మీద 5వ నెంబర్ అంటే మాటలా కదండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వీడిదే ఉంది పేరు. వీడి వెనకాల ఇంకో కొంతమంది ఉన్నారు, 2-3 ఉన్నారు. వీడిదే ఉంది ఫస్ట్ పేరు. కనుక అంతటి ఘనమైనటువంటి ఆధిక్యతను ఎవరిచ్చారు అని అంటే దేవుడు ఇచ్చాడు. వాడు ఏం చేస్తాడో చెప్పనా? పొద్దున్నే వాడు కాలేజీకి వెళ్ళే ముందు ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళడం. వాడు కాలేజీకి రెడీ అయిన తర్వాత నాన్న ప్రార్థన చేయి అంటాడు. ప్రార్థన చేయించుకునే బయటికి వెళ్తాడు. ఒకవేళ నేను ఇంట్లో లేననుకోండి, నా ఫోన్ చేస్తాడు, నాన్న ప్రార్థన చేయి అంటాడు. ప్రార్థన చేయించుకునే వెళ్తాడు. అలాగే అక్కడ ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకోండి, నాన్న నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను ప్రార్థన చేయి అంటాడు. ఆ ప్రార్థన వలన ఇప్పుడు ఏమైందంటే ఉన్నతమైనటువంటి స్థితికి ఇప్పుడు వాడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అవార్డు ఇస్తారు కదా, సర్టిఫికేట్ ఇస్తారు కదా, దాన్ని శుభ్రంగా పెట్టుకుంటాడు. ఆధిక్యత ఎవరికి వస్తుంది చెప్పండి? చదువులో ఉన్నతమైన స్థితిలో వాడిని దేవుడు ఉంచాడు. అంటే ప్రార్థన దేవుని హత్తుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆధిక్యతలో నడుపుతాడు. కనుక మన ప్రభువుని హత్తుకునే వారం ఉండాలి. వాడి కొరకు ప్రార్థించండి. మీకు అర్థమవటం కొరకు, నా సంతోషాన్ని మీతో పంచుకోవటం కొరకు, దేవుని సంతోషం ఎలాగుంటుందో తెలియజేయటం కొరకు మా బాబు గురించి చెప్పాను. వాడి కొరకు ప్రార్థన చేయండి. ప్రయాణం ఉంది కనుక దేవుని యొక్క ఉద్దేశములు మనం బ్రతికినప్పుడు, మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితికి మనలను చేస్తాడు. కనుక పాదశుద్ధి అంటే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కనుక దేవుని చూచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి భాగ్యమును దేవుడు మనందరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కృప కలిగిన దేవ, జీవము కలిగిన నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రభా చేరి వచ్చి ఇదిగో సంస్కార భోజనంలో పాల్గొనటానికి సిద్ధపడి వచ్చారు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదాలు నాయన, నీ కాపుదల బిడ్డలపై ఉంచండి. ఇదిగో నాయన, మీరు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మాదిరిని చూపించిన దేవా మీకు వందనాలు. మాదిరికరమైనటువంటి జీవితం ఎలాగ జీవించాలో మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, అటువంటి మాదిరిని మేము అనుసరించలాగున ప్రతిదినము నాయన మేము శుద్ధీకరణలో పాల్గొనేలాగున మమ్మలను నాయన నడిపించమని, బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి కూర్చోండి దయచేసి. మరి ఈరోజు మన సంస్కార ఆరాధనలో ఒక క్రమము ఉంటుంది. నేను దయచేసి మీకు చెప్తాను. పాదశుద్ధిలో పాల్గొన్నవారు పాదశుద్ధిలో పాల్గొంటేనే మీకు సంస్కారం తీసుకోవటానికి రండి. ఎందుకంటే పాదశుద్ధి ఈరోజు క్రమం అలా ఉంటుంది, గురువారము ఈరోజు క్రమం అలా ఉంటుంది. పాదశుద్ధిలో పాల్గొనండి. అందరినీ ఆహ్వానిస్తున్నాను, పాదశుద్ధి చేసుకోండి.
పాదశుద్ధి చేసుకుని అప్పుడు చేయండి. అంతేగాని పాదశుద్ధి లేకుండా సంస్కారం తీసుకుంటాకి రావద్దు. అలాగే మీ కొరకు మరలా ఆదివారము మీ ఎలాగో పాదశుద్ధి ఉండదు, దాంట్లో తీసుకోవచ్చు. అప్పుడు ఎలాగో పాదశుద్ధి ఉండదు కానీ ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఈ ఉపవాస దినాల్లో ఈ ఆరాధన క్రమంలో అదొక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని తప్పించి ప్రతి నెల అది చేస్తూ ఉంటాం కనుక ఈరోజు పాదశుద్ధులు అందరూ పాల్గొనండి. అందరూ సంస్కార ఆరాధనలో పాలు పంచుకోండి. బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా సంస్కార ఆరాధనలో పాల్గొనండి. మరి ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. మరి ఈ సంస్కార ఆరాధనలో పాల్గొనాలనుకున్న వారు అందరూ కూడాను ప్రార్థనలు ఏకీభించుకోండి. ఈలోపు బిడ్డలు వీటన్నిటిని సరి చేస్తూ ఉంటారు. తదుపరి ఒక పాట పాడుతూ ఉంటారు. నాన్న రాంబాబు ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అలనాడు తండ్రి 2026 సంవత్సరముల క్రితము నాయన మీరు చేసినటువంటి సిలువ యాగము మా కొరకు మీరు చిందించిన, మీరు మా కొరకు నాయన సిలువపై మీరు పడిన వేదన ఎంత గొప్పదో, ఎంత భారమైనదో అది అనుభవించిన మీకు మాత్రమే తెలిసిన దేవా. మేమైతే నాయనా ఆ బాధ మాకు తెలియదు, ఆ వేదన మాకు తెలియనివ్వలేదు, కానీ మాకు ఉచితంగా రక్షణ ఇచ్చారు. మేము బాధపడకుండా, మేము వేదన పడకుండా, శ్రమ పడకుండా మీరు మాకు రక్షణ అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు నాయనా. మీరు చూపినటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ మీకు ఇష్టమైన వారముగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని అనునిత్యము శుద్ధి చేయటానికి నాయన ఇష్టపడుతున్న తండ్రి మీకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలు తండ్రి ఈ సంస్కార ఆరాధనలో పాదశుద్ధి క్రమంలో పాల్గొంటున్న నీ బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, బిడ్డలను బలపరచండి నాయన. వారి హృదయాన్ని శుద్ధి చేయండి, శుద్ధి కలిగినటువంటి మనస్సు కలిగి నాయన ఈ సంస్కార ఆరాధనలో పాల్గొంటే కృప అనుగ్రహించండి. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ నామ మహిమార్థమై మా జీవితాలు ఉండులాగున నాయన మీ కృప చూపించండి నాయన. సంస్కారపు విందు అనగా మీరు మమ్మలను ముట్టుకునే విందు, మేము మిమ్మల్ని ముట్టుకునే విందు అని దైవజనుల ద్వారా రాయించారు. ఈ చనువు ఎక్కడికి వెళ్తుందంటే మోక్ష రాజ్యమునకు వెళ్తుందని దాన్ని తెలియజేశారు. నిజమే తండ్రి, ఈ చనువు మమ్మలను మోక్షములోనికి చేరునట్లుగా మీ కృప చూపించండి. బలపరచండి నాయన, స్థిరపరచండి. మీ కృప ద్వారా నాయన మమ్మలను స్థిరపరిచి నాయన మీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవించగలిగినట్లు నాయన నీ ఉన్నతమైన ఉద్దేశంలో మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని స్థిరపరచమని, దీవించమని నాయన. ఇందులో పాల్గొనబోతున్న నీ బిడ్డలు తమను తామును శుద్ధి చేసుకుంటానికి, హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి ఇదిగో నాయన నీ బిడ్డలు మోకరించారు. నీ బిడ్డలు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. వారి యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడవు నాయన, వారి యొక్క పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నాయన. ఏ బలహీనత నాయన పట్టుకుని ఇంకా విడవలేకపోతున్నారు, ఏ వ్యసనము నాయన వారి హృదయంలో నుంచి బయటికి వెళ్ళట్లేదు, ఎలాంటి ఆలోచనలతో అనునిత్యము వారు బ్రతుకుతున్నారో మేము బ్రతుకుతున్నాము, వాటి నుండి శుద్ధిని దయచేయండి తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. అవిధేయత నాయన, విధేయత లేనట్టు మా బ్రతుకులు, అవిధేయత కలిగినట్టు మా బ్రతుకులను సరిచేయండి నాయన, శుద్ధి చేయండి నాయన. మీ వైపు చూస్తూ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను చూస్తూ వాటిని మేము అనుభవిస్తున్నాము, కానీ అనేకమైన బలహీనతలు మా హృదయంలో చొరబడతా ఉన్నాయి. వాటిని జయించడానికి శక్తిహీనులమైపోతున్నాము. ప్రార్థన లేదు మా జీవితాల్లో, పోరాటము లేదు మా జీవితాల్లో నాయన.
మమ్మలను క్షమించండి స్వామి. నీ బిడ్డలుగా మమ్మల్ని సరిచేయండి నాయన. మీ కృపలో మమ్మలను నాయన జ్ఞాపకం చేసుకుని సరిచేయండి నాయన. మా దేన శరీరాన్ని మహిమ కలిగి శరీరంతో మార్చుచున్నటువంటి ఈ పరిస్థితుల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో మీకు దూరముగా ఉంటూ అవిధేయత కలిగినటువంటి మనస్సు కలిగి నాయన ప్రభా మీ సన్నిధిని ఆశ్రయించిన వారంగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని మన్నించి నాయన మమ్మల్ని సరిచేయండి. మా తలంపులు, మా ఆలోచనలు, మా చూపులు, మా మాటలు, మా క్రియలు, సమస్తమైనటువంటి ప్రవర్తన తండ్రి మీకు అంగీకార యోగ్యముగా ఉండినట్లుగా మీ కృప చూపించండి నాయన. విడిచిపెట్టినటువంటి పాపములు మరల వాటి వైపు చూడకుండా నాయన తండ్రి, వాటి వైపుకు చూడకుండా ఉండగలిగినటువంటి తీర్మానము నాయనని బిడ్డలు చేసుకుంటూ ఉండగా ఆ తీర్మానమును బలపరచండి. ఎవరైతే పాపములు విడిచిపెట్టాలనేటువంటి తలంపు కలిగి ఉన్నారో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ప్రభా, ఇంకా వాటి వైపు చూడము, మా బలహీనతల వైపు చూడము, మా ఆలోచనలు తండ్రి మీకు వ్యతిరేకంగా ఉన్నాయి నాయన. వాటిని విడిచిపెడతాను నాయన. ఇంకెప్పుడు వాటి వైపు చూడను ప్రభువా, వాటిని విడిచిపెడతాను తండ్రి. మీ కృప చూపించండి నాయన. అయోగ్యులము, నీ సన్నిధి సహవాసమును కోల్పోతున్న వారము నాయన. సన్నిధి అనుభవం లేకుండా మీ సన్నిధికి వచ్చి ప్రభా ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కానీ నాయన మిమ్మల్ని విడిచిపెట్టేసి ప్రభా మా జీవితాలను తండ్రి పతనం వైపుకు తీసుకెళ్ళిపోతున్నాం. ఆశీర్వాదాలు లేవు, ఎండిపోయిన మా బ్రతుకులు, సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు నాయన. మమ్మల్ని శుద్ధి చేయండి. మా బలహీనతను సరిచేయండి ప్రభా. మా బలహీనతను సరిచేయండి నాయన. మా బలహీనతలను నాయన ప్రభా మేము విడుదల కలిగినట్టుగా నాయన విడిచిపెట్టగలిగినటువంటి మనస్సును మాకు దయచేయండి. మీకు మాత్రమే తెలిసి ఉన్నటువంటి అపరాధములు తండ్రి నాయన క్షమించండి. పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో మా జీవితాల్లో వచ్చినప్పుడు తండ్రి, వాటి వలన మేము కోల్పోతున్నటువంటి ఆశీర్వాదము మాకు తెలిసినప్పుడు అయ్యో ఎంతగా నేను దీవెనలు కోల్పోయాను, ఎంతగా నాయన నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోయాను అన్నటువంటి దుఃఖము మా హృదయములో కలుగునట్లుగా మాకు జ్ఞానము దయచేయండి ఆయన. ఈ సంస్కార ఆరాధనలో పాల్గొనుచున్న బిడ్డలను సరిచేయండి, సిద్ధబాటులోకి తీసుకురండి. నీ కృపచేతనైన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. సంస్కార భోజనంలో పాల్గొన్న బిడ్డలందరూ కూడా హృదయ శుద్ధి కలగజేసి స్థిరపరిచి బలపరిచి నాయన నీ నామ మహిమార్థమై మా జీవితాలు ఉండినట్లు మీ కృపలో మమ్మల్ని బలపరచమని భద్రపరచమని జరుగుతున్న నాయన ఈ కార్యక్రమం అంతటిని బట్టి మీరు మహిమ తెచ్చుకునమని, అయోగ్యతతో నాయన మేము మా జీవితాలు ఉండకుండా యోగ్యత కలిగిన మా బ్రతుకులు కొదువులేని స్థితిని మేము సంపాదించుకొనుకున్నట్లు నీ సన్నిధిలో గోజాడి మాకు కావలసిన వాటిని పొందగలిగినట్లుగా మమ్మల్ని సరిచేసి స్థిరపరచమని, మా కొరకు లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన మా కొరకు మా పైన మా దుస్థితిని చూచి మా బాధలను చూచి జాలిపడి కృప చూపించిన ప్రభు యొక్క పుణ్యనామములో వినయముగా బ్రతిమాలి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. సంస్కారాలు
అందరూ అలాగనే ఉంటుండగా ప్రభు సంస్కార ఆరాధనలో పాల్గొందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామమున ఆమేన్. ప్రియులారా, నేను పాపం లేనివాడు నన్ను అనుకునేవాడు మోసంలో పడిపోను. మన పాపంలో మనం ఒప్పుకునేలా దేవుడు క్షమించి వేయను. ఒప్పుకుని వాడు మరింత గొప్ప పాపి దేవునికి దూరస్తుడగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకంగా ఉత్తరమేయుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోక తండ్రి యొక్క మనస్సును ఆయాసపెట్టి ఉన్నారని ఒప్పుకుంటున్నారా? మీ పాపములన్నిటి మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినాడని నమ్ముచున్నారా? మీరు ఏ పాపము లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానాలను బట్టి జయించుటకు నిశ్చయించుకుంటున్నారా? నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉందమని ప్రమాణం చేసిన ఎడల అటు వారికి వాక్య సేవకుడిని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమును ఒప్పుకొనక పాపస్థితి అందుండు వారికి నిలువ పాపముల సంగతిని ప్రకటించుచున్నాను. అందరూ ప్రభు చెప్పిన ప్రార్థనను చెప్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పాదశుద్ధి క్రమాన్ని మనం జరిగించుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు భోజన సమయమందు ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకుని గనుక నేను నోట్లు చేయుచున్నాను. ఇది పరిచర్య చేయుటకు ఉండవలసిన మనసునకు గుర్తయినది. అంతటా ప్రభు పళ్ళెంలో నీళ్లు పోసిన గనుక నేను నోట్లు చేయుచున్నాను. పిమ్మట ప్రభు శిష్యుల పాదములు కడుగుచు ఆ తువాలతో తుడిచిన గనుక నేను నోట్లు చేయుచున్నాను. నేను నిన్ను కడగని ఎడల నాతో పాలు లేదని ప్రభు పేతురుతో చెప్పాను. కనుక మనమందరం కూడా ఈ పాదశుద్ధిలో పాల్గొని ప్రభు నేర్పినటువంటి క్రమాన్ని, విధేయతను కనబరుచుచు ఈనాడు జరుగుతున్నటువంటి పారిశుద్ధీకరణలో మనమందరం కూడా పాల్గొందాం. దయచేసి అందరూ కూడా ప్రభువును ప్రార్థన చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఏకీభవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడాను
తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తము చే, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి ఘనత మహిమయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప
నిరంతరముండును. అందరు నాతో చెప్పండి. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరు నాతో చెప్పండి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలపలికి రప్పించెను. అందరు నాతో చెప్పండి. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అందరూ చెప్పండి. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రేమమైన తండ్రి, నీ కుమారులు నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ మహిమ మహిమని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపు కల జ్ఞాన విధేయతను అనుగ్రహించుము. ఆమేన్. ఓ దేవారణ్యములో ఎన్నిక జనమైన ఇజ్రాయేలుకు భోజన బల సిద్ధపరిచిన నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను ఆత్మచేత అక్కడికి నడిపించుము. ఆమేన్. సింహాసనం ఎదుట దూతలు పాడిన స్తుతి పాటను అందరం చెబుదాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రియులారా, మీరు ఇప్పుడు ప్రభు బల యొద్దకు రాగోరుచున్నారు. ఇది మంచిదే. ప్రభు పిలుచున్నందున మీరు వచ్చిన ఎడల మీరు ఆకెంతో మంచిది. మీకు చాలా ఆకలిగా నుండి ఎడల వచ్చిన ఎడల మీరు ఆకెంతో మంచిది. మీరు మీ కంటికి కనబడుచున్న రొట్టెయు ద్రాక్షరసమును కూడా పుచ్చుకొని చుండగా ప్రభు యొక్క శరీరక్తలను మీ ఎదుటి నుంచి చెదరనీకుడి. మీ హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గారు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయము. ఆమేన్. యేసు ప్రభు రొట్టెను పట్టుకున్నాను గనుక నేనును అట్లు చేయిచున్నాను. యేసు ప్రభు కృతజ్ఞతాస్తులించిన కనుక నేను అట్లు చేస్తున్నా. ప్రభువా, ఇది దయచేసినందుకు నీకు స్తోత్రము. పిమ్మట ప్రభు రొట్టు విరిచెను గనుక నేనును అట్లు చేయిచున్నాను. అటు పిమ్మట ప్రభు దానిని వారికిచ్చెను, నేనును అట్లు చేయిచున్నాను. పుచ్చుకుని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ప్లేట్ దాన్ని తీసి ప్రభు గిన్నెను పట్టుకొనిను నేనును అట్లు చేయుచున్నాను. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన గనుక నేను అట్లు చేయుచున్నాను. తండ్రి, ఇది దయచేసినందుకు నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చెను, నేను అట్లు చేయుచున్నాను. దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది క్రీస్తు రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమును ఆయన అమూల్య రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుచు బలపరచుచు పెండ్లి కుమారుని రాకకును అనంత జీవమునకు మిమ్మను సిద్ధపరచునుగాక. ఆమేన్.
ప్రార్థన. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానైన మా ప్రియుడోగు ప్రభువా, నీ శరీర రక్తములతో నీవు మమ్మను పోషించినందున నీకు కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనం అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోతున్నాను. ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు వందనములు చేయుచున్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంఘమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశములంటి విషయంలో నీకు స్తుతులు సమర్పణ చేయించు. నీ ఉద్దేశం నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరణ మాకు దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. మరి కానుకలు పాట పాడుతుండగా కానుకలు స్వీకరించబడుతుంది. పసిడి వర్ణపుటెండ భాగ్యధారలావాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పండ్లుని రమ్య ప్రేమంచాటున్ ప్రసరించుకోతారో ఫలనుందు నీవు జీవంబు ప్రేమను జీవను గల్గించె పావనాత్మను మాకై పంపితివివు స్తుతియు మహిమయు నీకే క్షితికిం దివికిం నీటి వితతికిం కర్తావై వేలాయు మా దేవా. ప్రార్థన చేద్దాం. ఈ కానుకలు ప్రార్థన, అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మసాలు తీసుకున్నాం. అంటే 9:30 అయిపోయింది కనుక చివరి ప్రార్థన కూడా జరిగించేస్తాను. కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన నాయన, మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన, నీ బిడ్డలు మీరిచ్చిన వాటిలో నుంచే కానుకగా నాయన నీ సమర్పించారు తండ్రి. ఇవి పరిచర్యల్లో నాయన సక్రమ వాడగలిగినట్లు కృప చూపించండి. అలాగే నాయన ఈ సంస్కార పాదశుద్ధి నాయన మరి ఆ సంస్కార భోజనములో పాల్గొన్నటువంటి బిడ్డలను నాయన మీరు శుద్ధి చేశారు. వారి హృదయాన్ని పరిశీలించారు. నీ బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో నాయన ఒప్పుకున్న పాపముల గురించిన సంగతి అంతటి కూడా నాయన ప్రభా నాయన మరి ఆ సమస్తం ఎరిగారు తండ్రి. మీకు వందనాలు నాయన ప్రభా. మరి సమస్త విషయాలు మీరు వారికి తోడుగా ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చూపించండి నాయన. బిడ్డలను దీవించండి, బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. మీకు వందనాలు నాయన. రేపటి దినమున ప్రభా మీరు నాయన మరి గొల్గొత్త కల్వరి కొండపై నాయన సిలువ వేయబడిన రోజును మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మానవాళికి విమోచించినటువంటి నాయన ఆ రోజును మేము జ్ఞాపకం చేసుకుంటూ
జరిగించినటువంటి నాయన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. ఆ మంచి శుక్రవార ఆరాధనలు కూడా మీరు మాకు తోడుగా ఉండండి. బిడ్డలను సిద్ధపాటు జరిగించండి. ఇప్పుడు నాయన గృహాలకు వెళుతున్నారు. మీ దీవెన, మీ సమృద్ధి, సంతోషము బిడ్డలకు ఉంచండి. కాపుదలు ఉంచండి, భద్రత ఉంచండి. రేపటి దినము నాయన మరలా ఆరాధనకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు మా పరమ తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, 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 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్, యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికి నీ తోడేంటి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము, జయము. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము, జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ మరణాత. రేపు మరి ఉదయం 9 గంటలకు